ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే కేవలం అమరావతి మాత్రమే కాదన్నారు వైసీపీ నేత శైలజనాథ్. తరతరాలుగా వెనుకబాటుకు గురైన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల ప్రజల ఆకాంక్షలను కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులను కేవలం అమరావతి నిర్మాణానికే దారిపోయడం ద్వారా ప్రాంతీయ అసమానతలను మరింత పెంచుతున్నారని ఆయన మండిపడ్డారు. అసలు నిర్మాణమే జరుపుకొని అమరావతికి పునర్నిర్మాణం ఏంటని ప్రశ్నించారు. గతంలో గ్రాఫిక్స్ తో ఊదరగొట్టిన చంద్రబాబు ప్రభుత్వం 5 ఏళ్లలో తాత్కాలిక భవనాలు తప్ప రాజధానిలో ఒక శాశ్వత నిర్మాణం చేపట్టలేదని శైలజనాథ్ ఎద్దేవా చేశారు. రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న 34,000 ఎకరాలను బీడుగా మార్చి ఇప్పుడు మళ్లీ 44,000 ఎకరాలు సేకరిస్తామని, రైతులకు ఇవ్వకపోతే కష్టంగానే తీసుకుంటామని మంత్రి నారాయణ బెదిరించడం దారుణమని అన్నారు. సింగపూర్ వెనకల లేకపోతే ఇంకో దాయకల పోయి ఇదేందిరా పోయి దేవరింత ప్రతిసారి దేవరింత ఏంది? ఈ దేశంలో ప్రపంచంలోనే షావుకారులు మన దగ్గర ఉన్నారని చెప్తా ఉన్నారు. ప్రపంచంలో ఒకటో షావుకారి, రెండో షావుకారి, మూడో షావుకారి మన దగ్గరే, లక్షల కోట్ల రూపాయలు మన దగ్గరే. అట్లా వాళ్ళతో మాడుకోవచ్చు కదా పోయి ఆ సింగపూర్లో ఎంటబట్టి. ఎందుకంటే వేరే దేశం పోతే కొద్ది విషయాలు మీకు మాత్రమే పరిమితమవుతాయనే నమ్మకమా? నాకేం తెలియదు. మాకేది వేరే దేశాలు పోతే చూరు పోయిస్తాం అంతే. మాకేం తెలియదు. సేపు నా సింగపూర్లో మంగపోతావు, జపాన్లో మంగపోతావు, ఇంగోని మంగపోతావు. ఇక్కడే ఉన్నారు కదా చాలామంది. నరేంద్ర మోడీ గారు పెంచిన అదాని అంబానీ ఉన్నారు కదా, ఓ దగ్గర ఒక 10-15 లక్షల కోట్లు ఉన్నట్లున్నాయి. అంతేకాదు ఆ భారత ప్రభుత్వం పెద్ద పారిశ్రామికవేత్తలకు రుణమాఫీ చేసింది 12 లక్షల కోట్లు అనుకుంటా. మరి కనుక మీకు ఇబ్బంది ఉందేమో లేదో కానీ ముఖ్యమంత్రి గారు మాకైతే మా లాంటి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి, ఎందుకంటే మిమ్మల్ని చూసాం అసెంబ్లీలో చాలాసార్లు, మాకైతే ఇబ్బందిగా ఉంది. మీరు ప్రతి ఒక్కరు కోట్ వేసుకొస్తేనే వాడి పాపం ఎక్కి వాడు వంగి ఆ కోట్ వేసుకొని కూర్చోబెట్టుకోని కాఫీ టీలు తాపించి వాడు తీరా చూస్తే వాడు మన ఉరుసు కంపెనీ పెట్టుకొని మన భూములు తీసుకుపోతాడు కానీ వాడు పైసా తేడు. సో ప్లీజ్ డోంట్ ప్లే విత్ ద సెంటిమెంట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ పీపుల్. మీకు పరిపాలన నిజంగా అభివృద్ధికి ఎట్లా ముందుకు పోవాలి, ప్రజలు ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి, సంక్షేమాన్ని అభివృద్ధిని ఒకే సమయంలో ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలతో పనిచేసిన వాళ్ళతో మీరు కనుక్కుంటే మీకు ఇస్తారు. మీరైతే మూసేస్తారు. ఏమన్నా మాట అసలు మీకు తమాష కనిపించదా? చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ విమానాశ్రయం కడతారట ఆయన. ఎక్కడ? అదేది అమరావతిలో. పాపం విజయవాడలో ఒకటి ఉంది కదా 20 కిలోమీటర్లలో. దానికి ల్యాండ్ ఉంది, అన్నీ ఉన్నాయి, 4 డబ్బులు. నువ్వు కూడా ఆయన ప్రకటించాడు ఈ మాట. ఎందుకంటే ఏదో నేను ఊరికి చెప్పడంలో ఆయన ఏం ప్రకటించాడంటే కృష్ణా జిల్లాకు ప్రస్తుత విమానాశ్రయాన్ని గన్నవరం అంతర్జాతీయ స్థాయికి విస్తరించడం, అది ఆయన మాటే. మర్చిపోయాడేమని గుర్తు చేస్తూ ఉన్నా. మీరేమీ అక్కడ కట్టాల్సిన అవసరంలే, పక్కనే విజయవాడలోనే ఉంది. మీరు మాట కూడా చెప్పినారు, బహుశా మీరు చెప్పిన మాట మీరు నిలబడను అని మీరు తీర్మానం చేసుకుని రాజకీయాలు చేస్తారు కాబట్టి మీకు ఇబ్బంది ఏమో, కానీ కొద్దిగా ఏవో ప్రయత్నం చేయండి, ఆయన కడతారట. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవంలో విభజన హామీలపై ఎందుకు నోరెత్తలేదని ప్రశ్నించారు. అమరావతిలో వైసీపీ పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే టీడీపీ కోర్టుకెళ్లిందని దుయ్యబట్టారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని హైకోర్టులో టీడీపీ పార్టీ 26 పిటిషన్లు వేయించిందని మండిపడ్డారు. కానీ ఆ రోజున టీడీపీ పార్టీపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 45 జీవోను కొట్టేశారు. వాళ్ళకి ఇచ్చినటువంటి దాదాపు 50,000 పట్టాలను తీసేశారు, 900 ఎకరాలను తీసేశారు. దెన్ హౌ కెన్ యు సే ఇది ప్రజల రాజధాని? ఒకవేళ ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ టు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ప్రజలతోటి ఇది ప్రజలని చెప్పుకుంటే ప్రజల ఖజానాతోటి నిర్మిస్తూ ఉన్నావు, ప్రజల నెత్తి మీద అప్పు పెడతా ఉన్నావు. ఇవన్నీ కూడా మీరు అసలు పేదవాడికి ఎవరికి సంబంధం లేదు. నేను కట్టే ప్రపంచ స్థాయి రాజధాని ఒకళ్ళు అనుకుంటే నేను అక్కడ అమరావతిలో ఉన్న వాళ్ళ మీద ఈ పనులన్నీ వేస్తాను, వాళ్ళు తప్ప మిగతా రాష్ట్రం కట్టాల్సిన అవసరం లేదని ఒక జీవో చేయగలవా? చంద్రబాబు నాయుడు గారితో నిన్న వచ్చినట్టు మోడీ రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి మాట్లాడలేదు. అతను మర్చిపోయినట్టున్నాడు. చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేయలేదు. గుర్తు చేస్తే పాత కేసులు ఎక్కడ ఉంటాయని భయపడ్డట్టున్నాడు.
అసలు వీళ్ళిద్దరూ ఒకరినొకరు పొగుడుకోవటం నాకైతే ఆశ్చర్యం వేసింది. లోకేష్ గారు కూడా అసలు మోడీయే ఒక స్కడ్డట. మోడీ నిజంగా బాంబా? మోడీ బాంబు అయితే బాంబులు పెట్టుకొని తిరుగుతుంది భారతదేశం. ప్రధానమంత్రి బాంబు అయితే నిజంగా బాంబింగ్ టెక్నాలజీ బాగా తెలిసి ఉండాలి కదా. బాంబింగ్ టెక్నాలజీ నిన్న జరిగినటువంటి పెహల్గాంలో అసలు వాళ్ళు ఎవరో వచ్చారో లేదో మాకైతే అనుమానం ఇప్పుడు దాకా. ఆడ జరిగినటువంటి ఘటనలో ఏ రోజైనా ఒకసారైనా దాన్ని దర్శించాడు ఆయన? వెంటనే బీహార్ వెళ్ళిపోయాడు. అంటే ప్రజా రాజధాని అని చెప్పుకునే మీ ఇద్దరు కూడా ఆయనకి తెలుసు నేనేదో పోవాలి కాబట్టి బతినాడుతున్నాడు, కూటమి ప్రభావం ఒకటి ఉంది కాబట్టి ఏదో చేయాలి. కానీ అతను మనస్ఫూర్తిగా ఏ వాక్యం కూడా మాట్లాడలేదు గుర్తుపెట్టుకోవాలి మోడీ గారు. ఒకవేళ అతను బాంబు అయితే, అతను స్కడ్ అయితే, అతను నిజంగా టెక్నాలజీ మోడీ అండ్ నథింగ్ బట్ ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం టెక్నాలజీ అట. ఆయన ఈయనంటున్నాడు అసలు నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు నాకు అప్పుడు టెక్నాలజీ తెలియదు, నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకున్నాను అంటే ఒకటి తుస్సు అనమాట. ఈ మనం దీపావళికి బాంబు పెడితే అది తడిసిపోయి పేలకుండా తుస్సు ఉంటుంది చూడండి, ఈ తుస్సుది మొత్తం. ఈయనకు ఒకటేస్తే ఆయన అష్టాదానం చేస్తున్నట్టుగా ఈయనకి ఇంకొకటి వేసాడు. అంటే ఇద్దరికి ఏం తెలియదని అర్థం అవుతుంది. ఒకటి హైదరాబాద్ నేనే కట్టి అంటాడు, ఒకరు ఇంకొక అతనేమో అసలు ఈ ప్రపంచాన్ని మొత్తం 76 దేశాలు నేనే తిరిగాను అనే దశలోకి వచ్చిన తర్వాత మీరు సామాన్యుల రాజధాని గురించి మాట్లాడేటప్పుడు రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అడగలేకపోయారు? అసలు చంద్రబాబు నాయుడు రాజధాని ప్రకటనకు ముందు ఎంతమంది రైతులు వాళ్ళ భూములను అమ్ముకున్నారు, అమ్ముకుంటే ఆ భూములు ఎవరు కొన్నారు బయట పెట్టగలరా? అర్థమవుతుంది ఇక్కడ. మీరు ఎప్పుడైతే R5 జోన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 900 పట్టాలని ఎప్పుడైతే కొట్టి అవతల పడేశారో మీరు ప్రజాస్వామికవాదులు కాదు, మీరు పేదల మనుషులు కాదు, పేద వర్గాలు మీకు పట్టవు,